సంతాల అమరవీరులకు కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను. కామ్రేడ్స్, ఈరోజు శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొండల్లోగం గ్రామంలో సంతాల ఆదివాసీ అమరుల దినోత్సవము జరుపుకుంటున్నాం. సిపిఎంఎల్ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఈ గ్రామంలో ఆదివాసీల పోరాట దినం ఏదైతే ఉందో 1855 జూన్ 30వ తేదీన సంతాల ఆదివాసీలు బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసి తన భూములు తనకు కావాలనేసి పోరాడుతున్నటువంటి రోజు. ఆ పోరాటంలో చలో కలకత్తా వెళ్తున్న సందర్భంలో ఆదివాసీలను 19 మంది ఆదివాసీలను మట్టున పెట్టినటువంటి బ్రిటిష్ పాలకులని ఎదిరించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు 167 సంవత్సరాలుగా ఆదివాసీ హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలు అనేక మంది నేలకొరుగుతూ ఉన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి నేటి నల్లదొరల నుండి తెల్లదొరల నుండి నల్లదొరల వరకు పాలిస్తూ ఉన్నారు. కానీ ఈ ఆదివాసీ హక్కుల కోసం, ఈ జల్ జంగిల్ జమీన్ పోరాటాల కోసం పోరాడుతున్న ఎక్కడ కూడా ఆదివాసీలకి న్యాయం జరగట్లేదు. ఆదివాసీ భూములు ఆదివాసీలకే జరగాలని అనేక పోరాటాల్లో చేస్తున్న ఈ మన భూములు కార్పొరేట్ శక్తులు ఖనిజ సంపద అప్పచెప్పాలనేసి మోడీ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు ఆ రోజు నుండి ఈ రోజు జరుగుతున్నా ఎక్కడో దగ్గర ఆ కొంచెం రోడ్లు వసతులు జరుగుతున్నాయంటే అది మన అమరుల పోరాట స్ఫూర్తి, ఆనాటి అమరులు ఉన్నటువంటి ఆదివాసీల పోరాట స్ఫూర్తితోనే జరుగుతున్నాయి. కానీ ఆదివాసీలకు నిజమైనటువంటి వనరులు కానీ సంపద కానీ కార్పొరేట్ శక్తులు దోచుకుంటున్నారు. ఆ దోచుకుని ఇప్పుడు కూడా ప్రశ్నించే గొంతుకులని అణచివేయడానికి ఓపా లాంటి చట్టాలు, ఈరోజు ఆపరేషన్ కగార్ లాంటి ఆదివాసీల కోసం పోరాడుతున్నటువంటి కామ్రేడ్స్ అందరినీ ఆపరేషన్ కగార్ పేరుతో అంతం పొందించడము ఇవన్నీ జరుగుతున్న ఈ సందర్భంలో మనం ప్రత్యామ్నాయంగా ఆదివాసీ హక్కుల కోసం ఆనాటి త్యాగాలు గుర్తు చేసుకుంటూ మన భూములు మనకే దక్కాలని, మన ఖనిజ సంపద మనకే దక్కాలని, మన వనరులు మన భాషా సంస్కృతులు మనకే ఉండాలని చెప్పేసి పోరాటాల్లో ఇవాళ సిపిఎంఎల్ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈ రోజు జరుపుతున్నాం. జోహార్ సంతాల ఆదివాసీ అమరవీరులకు, జోహార్ సంతాల ఆదివాసీ అమరవీరులకు. కామ్రేడ్స్, ఆ రోజు ఉన్నవంటి బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతాల ఆదివాసులు ఒక పోరాట రూపంలో చలో కలకత్తా నిర్వహించే ప్రకారంలోనే పూనుకున్నారు. దాంట్లో భాగమై ఈ పాలకులు బ్రిటిష్ ఒత్తదారులు అయినటువంటి అక్కడ ఉన్న వడ్డీ వ్యాపారస్తులు కానీ భూస్వాములు కానీ దాన్ని ఆ పిలుపును వ్యతిరేకించి ఆదివాసుల్ని కాల్పులతో బూటకపై ఎన్కౌంటర్లు చేసి 19 మంది ఎన్కౌంటర్లు చేసి వాళ్ళని హతమార్చిన పరిస్థితి ఏర్పడింది. ఆ పోరాటాన్ని మద్దతు ఇస్తూ పివైఎల్ తరఫున మరొకసారి ఆ అమరులకు నివాళులు అర్పిస్తూ జోహార్ సిద్ధు, జోహార్ సిద్ధు, జోహార్ కామ్రేడ్ కానూల్, జోహార్ కామ్రేడ్ కానూల్, జోహార్ కామ్రేడ్ సిద్ధు, జోహార్ చిలకమ్మ, జోహార్ గిరిజనోద్యమ అమరవీరులకు, జోహార్ కుమారన్న, జోహార్ జయక్క, జోహార్ చంద్రక్క, జోహార్ పైలా వాసుదేవరావు, జోహార్ శ్రీకాకుళం అమరవీరులకు, జోహార్ నక్సల్ బరి విరోచిత అమరవీరులకు, జోహార్ ఆదివాసీ అమరవీరులకు.